హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే మీకు అరకులో మనం చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ చూపించబోతున్నాను అనమాట. అదే చాపరాయి వాటర్ ఫాల్స్. మీరు చాలా వీడియోస్లో వినుంటారు, చూసి కూడా ఉంటారు. బట్ నేను ఈ వీడియోస్ ద్వారా అరకులో తీసే ప్రతి వీడియో కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా అక్కడ అసలు ఆ ప్లేస్ ఎలా ఉంది, వెళ్ళలేని వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉండేలాగా ఈ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసి నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ముందైతే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా మా రిసార్ట్. ఆ రిసార్ట్ నుంచి మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మన రిసార్ట్ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అది రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది, చాలా స్లోగా వెళ్ళాలి. మన ఓన్ వెహికల్ కాబట్టి అదే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళే వాళ్ళకైతే ఇంకా వాళ్ళ హ్యాపీగా కూర్చోవచ్చు, ఎందుకంటే వాళ్ళు డ్రైవర్స్ మంచిగా తీసుకెళ్తూ ఉంటారు కదా, అదనమాట మ్యాటరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము వైజాగ్ నుంచి అరకు వచ్చేది రోడ్డు జర్నీ కంటే కూడా ట్రైన్ జర్నీ చాలా చాలా బాగుంటుంది. మేము మాత్రం అది మిస్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద టైం సేవ్ చేసుకుందామని బై రోడ్ వచ్చేసాము. సాటర్డే నైట్ వచ్చేసి సండే చూసుకొని మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్ళిపోవాలన్నమాట. మండే నుండి మళ్ళీ మా వారికి ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఫైనల్లీ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట. ఈ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. బయటంతా కూడా బ్యాంబో చికెన్ అలాగే చీకులు అవి అమ్ముతూ ఉన్నారు. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు వదిలేసేయండి. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఇది 8:30 నుండి 6 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది. సో ఇక్కడైతే అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క దానికి విజిటింగ్ ప్లేస్కి టికెట్ అయితే కంపల్సరీ ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. అండ్ ఈ చాపరాయి వాటర్ ఫాల్ అనేది మనకి ముందు అలా లేదు చూడటానికి, నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే బ్యాంబో చికెన్ వాళ్ళు ఇంకా పిలుస్తూ ఉన్నారనమాట, తీసుకోండి బొంగులో చికెన్ అని చెప్పేసి, చికెన్ బిర్యానీ అని చెప్పేసి. ఇంకా మా వారేమో 2 చీకలు అవి అలాగే బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఇది అమౌంట్ అయితే 600 అట్లా చెప్తున్నారు, బార్గెన్ చేయొచ్చు అనమాట. అండ్ మాకైతే అస్సలు నచ్చలేదు ఫుల్గా. ఆ రోజు జస్ట్ ఒక స్పూన్ టేస్ట్ చేసాము, ఇంకా ఆ రోజంతా ఫుడ్డే తీసుకోలేదు. చాపరాయి వాటర్ ఫాల్స్ది ఎంటర్ అవుతున్నాం అనమాట మనం లోపలికి. అండ్ ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో అరేంజ్ చేసినంతా కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఆ డిజైన్ అనమాట. గార్డెన్ కానీ అక్కడ ఫోటోషూట్స్కి యూస్ఫుల్గా ఉన్న టెంట్స్ టైప్లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొత్తగా కట్టినవి. ఈ స్టెప్స్ కానీ ఇదంతా కూడా కొత్తగా క్రియేట్ చేశారనమాట, పర్యాటకుల్ని కొంచెం అట్రాక్ట్ చేయడం కోసం అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే చాలా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు ఫోటోషూట్స్ కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంది, అంటే అమ్మవారి విగ్రహం అలాగే శివుడు వినాయకుడు ఉన్నారనమాట. ఈ చాపలమ్మ తల్లి, ఈ చాపరాయి దగ్గర చాపలమ్మ తల్లి అమ్మవారిది విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చాప మీద అమ్మవారు ఉంది, చాలా బాగుంది కదా. అమ్మవారు అయితే మంచి దండం పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం. సో ఇది వాటర్ ఫాల్ ఎలా అంటే పైనుంచి పడదనమాట. ఇది ఒక బండ మీద రాయి మీద వాటర్ అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది, చూసారు కదా. సో దట్స్ వై దానికి ఆ పేరు అనేది వచ్చిందనమాట, చాపరాయి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. రాయి మీద నుంచి అది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది వాటర్ అంతా కూడా. అండ్ ఇది క్రాసింగ్ బ్రిడ్జ్ టైపు చిన్నది పెట్టారు కదా, అది కూడా రీసెంట్గానే పెట్టారంట. అండ్ అంతకుముందు ఏదో చెక్క లాంటిది వేసేవాళ్ళు, అంత సెక్యూర్గా ఉండేది కాదు. ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ బాగానే ఫాలో అవుతున్నారు. అంతా చూడటానికి కూడా చాలా బాగుంది, ప్లేస్ కూడా నీట్గానే ఉంది. అండ్ వాటర్ అయితే పిచ్చ కూల్గా ఉన్నాయి. అండ్ చక్కగా రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళు మంచిగా బాత్ అయినా చేయొచ్చు, లేదంటే దాంట్లో కూర్చొని లేదా కనీసం కాళ్ళు అయినా సరే మోకాళ్ళ వరకు అందులో వాటర్లో పెట్టేసి కూర్చుంటే అబ్బా ఎంత హాయిగా ఉందో, చాలా చల్లగా ఉందన్నమాట. 1 అవర్ అయితే మోర్ దెన్ ఇనఫ్ ఈ ప్లేస్కి. 1 అవర్ మంచిగా స్పెండ్ చేయొచ్చు, కాసేపు వాటర్లో ఆడుకుంటూ. పిల్లలు ఉంటే మంచిగా చుట్టూ అంతా ఎంజాయ్ చేస్తారు, ఆ గ్రీనరీ అదంతా కూడా. అండ్ మేమైతే కొంచెం సేపు కాళ్ళు వాటర్లో పెట్టేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ ఏంటి అని మేము గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాం అనమాట, దగ్గరలో ఉన్న ప్లేస్ ఏంటి అదంతా కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలతో వచ్చిన వాళ్ళు సేఫ్టీ అయితే కంపల్సరీ పాటించాలి. నీటిలో పిల్లల్ని వదిలినప్పుడు కానీ లేదంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చేయి మాత్రం అసలు వదలొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పాను కదా, ప్రతి చోట ఎంట్రీ టికెట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అడల్ట్స్కి 50 to 60 రూపీస్ కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ మీరు బడ్జెట్ అనేది ముందుగానే వేసుకోండి. ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కంపల్సరీ ట్రైన్ జర్నీ ఆప్షన్ ఉంటే ట్రైన్ జర్నీయే చేయండి వైజాగ్ టు అరకు, అది చాలా ఆసమ్గా ఉంటుందంట.
అండ్ నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం మూవ్ ఆన్ అయిపోదాము. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే పద్మావతి గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్ అంటారు కదా, సో అదనమాట. అక్కడికి వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఏంటంటే ఈ వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా మీకు చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అని. దూరంగా చూసారు కదా ఆ రాయి మీద ఫిష్ డిజైన్ అనేది చాలా బాగుంది. పచ్చదనం ఇష్టపడే ప్రతి ఒక్కరికి అరకు కంపల్సరీ నచ్చుతుంది. కాకపోతే నాకేమనిపించిందంటే ఈ సిటీ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు కొంచెం అక్కడ అడ్జస్ట్ అవ్వటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఎలా అంటే ఒక సపరేట్ జోన్లోకి వెళ్ళిపోతామండి మనం అరకుకి వెళ్ళిపోతే. అదంతా అదొక వేరే లోకం అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఫర్ రిలాక్సేషన్ కోసం అయితే వన్ డే మాత్రం సరిపోదు అరకు. ఒక 3 days పెట్టుకుంటే సరిపోతుంది. 2 nights 1 day పెట్టుకుంటే 3 days పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మా వారు అయితే అక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అయిపోతున్నారు. నేనేం చుట్టూ వీడియో తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఇదండి చాపరాయి వాటర్ ఫాల్ గురించి వివరాలన్నీ కూడా. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.